నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి నేతలు కలవరంలో ఉన్నారా? కాస్త అయోమయానికి గురవుతున్నారా? కూటమి నేతల్లో గందరగోళం నెలకొందా? అంటే జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా యెస్, అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలను బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఎక్కువ సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. దానికి సంబంధించి 2024 వరకు ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, ఏ రకంగా మారాయి అంటే మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది. కొంతమందిని ఎందుకో నిర్లక్ష్యం పెడుతుంది, పక్కన పెడుతుంది. వారి వెల్ఫేర్ కానీ, వారి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కువగా చొరవ చూపించట్లేదు అనేది. ఇలాంటి వర్గాలు కనుక మనం చూస్తే ప్రధానంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వీరంతా గడిచిన కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు, అలాగే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం స్పందించట్ల. ఈ మధ్య అదే మేము పదే పదే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం, సమావేశాలు పెట్టి ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమాలు పెట్టడంతో కూటమి గవర్నమెంట్ స్పందించింది. రిటైర్డ్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు మీరు అమలు చేయట్లేదు, ఎందుకు నెరవేర్చడం లేదు? మరి ముఖ్యంగా ఐఆర్ విషయంలో మీరు చాలా క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి రాగానే దాన్ని మేము అమలు చేస్తాం. అంటే ఐఆర్, ఇంటర్మ్ రిలీఫ్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. అలాగే పిఆర్సీ గురించి, ఈ రెండింటి గురించి ఎక్కడా కూడా కూటమి పెద్దలు మాట్లాడలే. అలాగే ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, మరి ముఖ్యంగా అవుట్సోర్సింగ్, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మారినప్పటికీ కాస్త కోస్త ఏదో చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కూటమి. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ 2 ఏళ్ల నుంచి మీరు అదే చెప్తున్నారు, మీరు ఎక్కడా కూడా దాన్ని విషయంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో ఒక క్లారిటీతో లేరు. కనీసం ఫలానా తేదీన మేము ఇది ఇస్తాం, ఇంత మేము అమౌంట్ మీకు విడుదల చేస్తాం, ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం అని ఎక్కడ కూడా చెప్పట్ల. ఇలాంటి తరుణంలో ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో తీవ్రతరమైంది. దానికి సంబంధించి ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ సాయంత్రం వరకు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నాయో రాష్ట్రంలో చూసాం. ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆయన ధర్మదీక్ష అనేది నిర్వహించారు. దాదాపుగా ఎంతోమంది, వేలాది మంది ప్రతిరోజు అక్కడికి రావటం, వారికి మద్దతుగా ఉండటం, సంఘీభావాన్ని తెలియజేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. అంటే రాష్ట్రంలో ఒక్కసారిగా బీసీల గురించి ఎందుకు అంశం వచ్చింది, బీసీలు అంటే బోడే రామచంద్ర యాదవ్కి ఎందుకు అంత అభిమానం, ప్రేమ అనేది ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఫిబ్రవరి 22వ తేదీన సింహగర్జన అనే పేరుతో ఆయన ఒక కార్యక్రమాన్ని తలపెట్టారో ఆ కార్యక్రమంలోనే సభా వేదిక ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేది ఇచ్చారు. అదేంటంటే బీసీలకు రక్షణ చట్టం అని, అలాగే అమరావతిలో 1000 ఎకరాలు కేటాయించాలని, అట్లాగే బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని, అలాగే ఈ యొక్క చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ 44% రిజర్వేషను, కులగణన జరగాలి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఆయన ఒక ప్రతిపాదన చేశారు. ఇవన్నీ కూడా దాదాపుగా బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఇవి చేస్తాం అని చెప్పినటువంటి సందర్భాలే. ఎక్కడ కూడా వాటిని నిలబెట్టుకున్నటువంటి సందర్భం లేదు. కనీసం మేము ఇదిగో చేస్తాం 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 అని చెప్పినటువంటి సందర్భం కూడా లేదు. దీంతో ఆయన ఒక్కసారిగా, ఎందుకంటే ప్రభుత్వానికి మనం గడువు ఇచ్చాం, ఈ ప్రభుత్వం బీసీల పట్ల ఏ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి చూపిస్తుందో మనం ఖచ్చితంగా తగినటువంటి గుణపాఠం చెప్పాలి అని.
దానికి సంబంధించి 4 రోజుల పాటు జరిగింది. పోలీసులు దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. ఇలాంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. బీసీ నాయకుడిగా బీసీవై పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా బీసీల కోసం ఆయన ధర్మదీక్ష ధర్మ పోరాటం పేరుతో చేస్తున్నారో దానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు తెలగ బలిజ ఈ సామాజిక వర్గాల నుంచి కూడా విపరీతమైనటువంటి మద్దతు రావటం. సాధారణంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేస్తే వారే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాస్త భిన్నమైనటువంటి విధానంతో మనం తాజాగా చూసాం. దానికి సంబంధించి కాపు నేతలంతా ఆయనకు సంఘీభావాన్ని తెలియజేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం, అందరం కలిసి ఐక్యంగా ఏకమై మనం వెళ్దాం ముందుకన్నారు. దానికి సంబంధించి ఆయన దీక్షను విరమించారు. ఈ దీక్ష విరమించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా ఒక ముఖ్యమే. ఎందుకంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండటం, దానికి సంబంధించి ఆయనతో మంతనాలు జరపడం, మీరు దీక్ష విరమించండి, ఆరోగ్యం మీరు మరింత క్షీణిస్తుంది అని పదే పదే చెప్పారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం కనీసం ఒక ఆలోచన చేయకుండా, సరే మనం బీసీలకు మాటిచ్చాం, ప్రామిస్ చేసాం, దాన్ని నిలబెట్టుకోవాలి, ఎక్కడా కూడా ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేయట్లేదు. మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? ఈ రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు, అలాగే 85%తో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, వారి కోసం మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో ఈ మిగిలిన వారంతా చెప్పడంతో ఆయన దీక్ష విరమించారు. ఇట్లాంటి క్రమంలో ఇది కూటమికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాకపోయినప్పటికీ 2029 ఎన్నికల నాటికి కాస్త డిఫరెంట్గానే మారుతుంది. ఎందుకనంటే ఒక్కసారిగా మేము కూటమికి ఓట్లు వేయం, మాకు కూటమి ఏం చేసింది, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేనటువంటి ఈ కూటమి పెద్దలకు మేము సపోర్ట్ చేయాలా అని చర్చ ఇప్పటికే జరుగుతుంది. ఇటువంటి క్రమంలో దాన్ని ఓన్ చేసుకోవడానికి బోడే రామచంద్ర యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ ద్వారా మరింతగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజల్ని మనం ఓన్ చేసుకోవాలి అనే దిశగా కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే మనం చెప్పవచ్చు. ఒక పక్కన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి ముఖ్యంగా ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, వారు కూడా కనీసం వేతనం మాకు 26,000 చేయండి, పని భారాన్ని తగ్గించండి, మాకెందుకు ఈ రకమైనటువంటి టార్చర్ చూపిస్తున్నారు, కనీస వసతులు లేనటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో కనీసం మౌలిక వసతులు ఎందుకు మీరు కల్పించట్లేదు అని వారు పదే పదే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా వీటన్నిటినీ ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తారు? మరి ముఖ్యంగా కూటమిలో లుకలుకలు, కూటమిలో గ్యాప్ అనేది కనిపిస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోలిట్ బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. దానికి సంబంధించి కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు. నారా లోకేష్కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా పార్టీలో భిన్నమైనటువంటి పరిస్థితులు, మరొక ప్రజల్లో, ఆయా వర్గ ప్రజల్లో కూడా కూటమిపై ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటినీ ఏ రకంగా ఓవర్కమ్ చేస్తారు? కూటమి నేతలు ఇప్పటికే వారి పార్టీలను కాపాడుకోవడానికి, తమ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను బలోపేతం చేయడానికే ప్రయత్నం చేసుకుంటున్నారు. తప్పదు, చేసుకోవాలి. మరి ఇలాంటి క్రమంలో రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి సమీకరణాలు ఉంటాయనేది చాలా కీలకమైనటువంటి అంశం. మొత్తానికి చూడాలి భవిష్యత్ కాలంలో కూటమి పెద్దలు ఈ సమస్యలన్నిటినీ ఏ రకంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్తారు. ఆల్రెడీ ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది, జూన్ వస్తే.
మరి ఇట్లాంటి క్రమంలో ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ అయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.